ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి కావాల్సిన అర్హత, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే చెప్పనా? ఈ భోజనంలో కూర్చే ముందు ఎవరికైనా గొడవలు, కహానీలు, ఇంకా చెప్పండి శత్రుత్వాలు ఏమన్నా ఉంటే వాటన్నిటినీ చక్కబెట్టుకుని వచ్చి కూర్చోలేట ఎక్కడ? ప్రభురాత్రి భోజనం దగ్గర. కానీ మనం సీరియస్గా మొక్క ఇలా ఇరిసి సీరియస్గా ద్రాక్షరసం యొక్క లేదా ఆ యొక్క గిన్నె మనం ఇలా తీసుకొని మనం సీరియస్గా రక్తానికి రొట్టెకి మనం కన్నీరు గాచి, ప్రభువా ఇది ఈ పవిత్రమైన దాంట్లో నేను పాల్గొంటున్నాను, ఎంత ప్రాధాయపడినా ప్రభు అన్నాడట పౌలు ద్వారా, ముందు ఆ గొడవలు చక్క పెట్టుకోండిరా అన్నాడట. ఏ గొడవలో? మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, మీ ఇంటి దగ్గర కానీ, మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ సర్కిల్లో కానీ. ఏమిటంటే ప్రభురాత్రి భోజనం ఒక ఆదివారం నాడు నువ్వు కూర్చొని తీసుకోవాలంటే నువ్వు ముఖ్యంగా చేయాల్సినది చెప్తున్నా, ఆదివారం వచ్చే లోపు నువ్వు ఎల్లమ్మతో గొడవ పెట్టుకున్నావో, పొల్లమ్మతో గొడవ పెట్టుకున్నావో, ఎల్లయ్యతో గొడవ పెట్టుకున్నావో, లేదా పొల్లయ్యతో గొడవ పెట్టుకున్నావో, ఏమేం గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావో నాకు తెలియదు. కానీ ఆ కలిసి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మీ సహవాసం లేదా నీ తోటి విశ్వాసతో, నీ పక్కింటోడితో, పొరిగింటోడితో, ఎవరితో అయితే గొడవలు పెట్టుకుని మీరు అంతా సహవాసంగా కలిగి తోటి విశ్వాసులుగా ఎవరైతే వచ్చి ఇక్కడ ఎడమొఖం పెడమొఖంగా కూర్చొని ఈ ప్రభురాత్రి భోజనంలో కూర్చొని అంటే ప్రభు అన్నాడట, ఇది వల్ల కాదు, వల్ల పడదు అన్నాడట. అంటే ఇక్కడ కూర్చుంటున్న వాడు సరాసరి వాడు మనల్ని అప్పగించేవాడైనా, వాడు సరాసరి వాడు సాతాను సంబంధైనా, వాడితో మనం గొడవలు పెట్టుకోకుండా మనం ఏం చేయాలట? సమాధాన పడాలి. ఆ రాత్రి ప్రభు చూపిస్తున్నది ఏంటి చెప్పండి? వాడు నెక్స్ట్ ఆయన అప్పగించేస్తాడని తెలిసినా ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడిని నువ్వు చేయాల్సిన త్వరగా చేసి, అంటే ప్రభురాత్రి భోజనంలో మన బిగ్గెస్ట్ ఎనిమీస్ వచ్చి మన ముందు కూర్చున్నా ఆ టైంకి కానీ ఆ సహవాసంలో కానీ మనం ఏం చేయకూడదు చెప్పండి? గొడవలకు దిగకూడదు, సమాధానకరంగా ఉండాలి. అంటే నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ముందు నువ్వు అర్హత పొందాల్సినట్టు చెప్పండి, నువ్వు ఎలాంటి భయంకరమైన గొడవల్లో ఉండడానికి వీల్లేదు. నేను ప్రభురాత్రి భోజనంలో చేతులు ముచ్చుతున్నానంటే, నేను ప్రభురాత్రి యొక్క రక్తంలో చేతులు ముచ్చుతున్నానంటే, ఆ రక్తంలో రొట్టెలో నేను చేతులు ముచ్చుతున్నానంటే కొన్ని సమాధాన పడిపోవాలి. నీకు ఇష్టం లేకపోయినా కొన్ని సమాధాన పడిపోవాలి, లేకపోతే నా క్వాలిఫికేషన్ కుదరదు. నువ్వు ఎవరెవరితో, నేను ఈ మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమేమి గుర్తొస్తున్నాయో నాకు తెలియదు, కానీ మీకు గుర్తొచ్చేవి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఒప్పుకోండి. వెళ్ళే లోపు వాళ్ళు ఎవరైనా మీకు జ్ఞాపకం వస్తే వాళ్ళతో మాట్లాడేసేయండి. ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే వాళ్ళు ఎక్కడ లేని వ్యక్తులైతే ఫోన్ చేసి చెప్పండి, సమాధాన పడండి. ఎందుకంటే నువ్వు బల్లారాధనలో ఆయన కమ్యూనియన్ ఏదైతే ఉందో ఆ కవనెంట్లో నీకు నిబంధన ఏర్పడాలి అంటే మీరు కూడుకున్నప్పుడు గొడవలతో కూడుకోవడానికి చెప్పండి వీల్లేదు. సమాధాన పడండి. వాడు ఎంత పెద్ద ఎనిమి అయినా, వాడు ఎంత పెద్ద కీడు చేసినోడైనా, వాడు ఎలాంటి వ్యక్తి అయినా సరే, వాడు మన కళ్ళ ముందు ఆడ జర్జాగా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు చెయ్యాల్సింది చేయగా నేను నీతో మాత్రం చెప్పండి సమాధానకరంగా ఉంటున్నాను. ప్రభు ఆ రోజు యోధాతో ఎలాగైతే అన్నాడో చెప్పండి, మన తోటి విశ్వాసులతో కానీ మన ఇలాకాలో ఉన్న ఎవరితో అయినా మనకి ఇబ్బందులు ఉంటే మనం కూడా చెప్పాల్సింది చెప్పిన సమాధానాన్ని మనం కోరుతున్నాం అన్నారు. ఎందుకు ఈ టాపిక్ నేను చెప్తున్నానంటే, కొన్ని వందల ప్రసంగాలు ఉన్నాయండి యూట్యూబ్లో ఈ ప్రభురాత్రి భోజనం కోసం. ఒక్కడ కూడా ఈ సీరియస్ పాయింట్ చెప్పలేదు. ప్రభురాత్రి భోజనం అంటే రాత్రులు తీసుకోవాలని ఒకరు, పర్లేదు పగలు తీసుకున్నా పర్లేదని ఒకరు, రొట్టెని విరవాలి కనుక రొట్టె ఎలాగే చేయాలని ఒక ప్రసంగం, మళ్ళీ అదొకటి, అంటే ఆ దలసర రొట్టె చేయాలని అదొకటి, లేదు ఈ పిండితో చేయాలని ఒకరు. ఇలాంటి విషయాల చుట్టూ ప్రసంగాలు కేంద్రీకరించారు తప్ప ప్రభురాత్రి భోజనం అనేది ఒక సీరియస్ విషయం అన్న సంగతి మర్చిపోయారు. అందులో ఒకటి రాస్తున్నాడు చూడండి, మీరు ఎక్కువ కీడు తెచ్చుకోవడానికి కూడుకుంటున్నారు, నేనేం స్వయంగా మిమ్మల్ని నేను మెచ్చుకోను, ప్రభువే మీ చర్యలు తీసుకుంటాడు. ఏమని 29వ వచనంలో ప్రభు శరీరమని విమోచించక ఎవడైతే విమోచించట్లేదో తిను త్రాగువాడు, ఎవడైతే వివేచించక తిని త్రాగుచున్నాడో తనకి శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. వాడు ఏం చేస్తున్నాడట? ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తమని
ఎవడైతే వివేచించడో అంటే ఆలోచించడో, వాడు ఆలోచించకుండా తినేవాడు, వాడు స్వయంగా ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? శిక్ష కోరుకుంటున్నాడట. ఆ శిక్షను ప్రభు ఎలా ఇస్తాడట? కిందికి రాస్తాడు చూడండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొనక తీర్పు పొందకపోదు. చాలామంది ఇది ఆలోచించక తీసుకుంటున్నారు కనుక, వివేచన కోల్పోతున్నారు కనుక, తిని త్రాగి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే శిక్షావిధి కలుగుటగా చేస్తున్నారు. ఆ శిక్ష ఎలా ఉంటుందంటే బలహీనలు అవుతారు. చాలామంది అడుగుతుంటారు ఏమని, ఎందుకో ఈ మధ్య మాకు నీరసం ఉంటుందండి, ఎంత దేవుని సన్నిధికి వచ్చినా ఇలాగే జరుగుతుందని. అంటే ఒకవేళ చెక్ చేసుకోండి, మీరు ప్రభురాత్రి భోజనాన్ని ఎలాంటి ఉద్దేశంతో తీసుకుంటున్నారో చెక్ చేసుకోండి. రెండవది, ఆ రొట్టెలో చేతులు ముంచుతున్నప్పుడు ఎన్ని తగాదాలు మనసులో పెట్టుకుని చేతులు ముంచుతున్నావో చెక్ చేసుకోండి. ఆ ద్రాక్ష రసం చేతులతో పట్టుకున్నప్పుడు ఎన్ని వ్యతిరేకతల మధ్య నువ్వు తీసుకుంటున్నావో చెక్ చేసుకోండి. ఎందుకు నీరసాలు వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఎందుకు మాకు నీరసాలు పడుతున్నాయి, ఆ నీరసాలు ఇల్లంతా ఎందుకు పట్టి పీడిస్తున్నాయి, ఆ పట్టి పీడించినవి కొన్ని రోగాలుగా ఎందుకు మారుతున్నాయి, కొంతమంది మా ఇంట్లో ఎందుకు చచ్చిపోతున్నారు చెక్ చేసుకుని మనం అనుకుంటాం నీరసం ఎందుకు వచ్చిందంటే 2 రోజుల నుంచి అన్నం తినలేదు అనుకో. నువ్వు ఎలాంటి ఎదవ కారణాలు ఎదుగుతావు తప్ప నేను అడుగుతున్నాను. సరైన కూర తినలేదు, నిద్ర సరిపోలేదు, లేకపోతే ఇదిగో పలానా దిక్కు నేను తిన్నాను, ఫుడ్ పాయిజన్ అయిందని అడుగుతాను. ఎందుకు అవుతుంది నీకు? ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? నీకు ఎందుకు నీరసం వస్తుంది? ఆంబోతులాగా 12 గంటలు బాగానే పడుకుంటున్నావు కదా, నీకు ఎందుకు అవుతుంది అడుగుతాను. అంతా బాగుంది, నీకు ఎందుకు ఆ నీరసాలు అబ్బుతున్నాయి? నువ్వు సంథింగ్ ప్రతి వారం నువ్వు ప్రభురాత్రి భోజనంలో కూర్చున్నప్పుడు ఏదో బాధ పెట్టే వ్యవహారంతో నువ్వు అక్కడ కూర్చుంటున్నావు, ఏదో విషయాన్ని నువ్వు మిస్ అయిపోయావు. ఆ మిస్ అయిన సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆ వివేచన నువ్వు కోల్పోయి, ఏ వివేచన? కొన్ని సమాధాన పడి ఇక్కడ కూర్చోవాలన్న సంగతి నువ్వు మర్చిపోయావు. ఇది ప్రభురాత్రి భోజనం అన్న సంగతి మర్చిపోయావు. అది ప్రభు యొక్క రక్తం అన్న సంగతి మర్చిపోయావు. ఆచారంగా తీసుకుంటున్నావు. ఆ తీసుకుంటున్నప్పుడు ఏదో ఇది ఇవ్వకపోతే బాగుతున్నట్టు తీసుకుంటున్నావు కనుకే కొన్ని విషయాలు నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు. అందుకే కొన్నిసార్లు తిడతాను, ఈ ప్రభురాత్రి భోజనం సరిగ్గా నేను ప్రసంగం చెప్తున్నప్పుడు చదువుతాను, మరి అప్పటి వరకు ఏమి ఎరగదీశారని మన సెమినార్లో అదే చేశారు. అంతకుముందు అంటే మీకు సీరియస్నెస్ ఉండదా? మీకు సరిగ్గా ప్రసంగం చేస్తున్నప్పుడు అలా పోతుంటే నాకు ఏమనిపిస్తుందండి అంటే, నీ ఏడిపేది నువ్వు ఏడరా చెప్పండి. మా ఏడిపేది మేము వేస్తున్నావు ఇప్పుడు అదే ఇదని కాదులేండి, వాళ్ళు చెప్తున్నా. నీ ఏడిపేది నువ్వు ఏడరా చెప్పండి. మా ఏడిపేది మేము అంతనేకంటే నువ్వు ప్రసంగం వినవా అని అడుగుతున్నాను. నీకు పట్టదా అని అడుగుతున్నాను. సంఘ పెద్దలేని ఎవరు ఎక్కడ అన్ని దిక్కులు జరిగింది చెప్తున్నాను నేను. ఎక్కడ జరిగినా అని అంత సీరియస్గా తీసుకోకపోతే అంటే ఇదో గ్లాసులో పోస్తున్నంత ఈజీ కాదు, లేదా కలిపి తెచ్చినంత ఈజీ కాదు, పిండి కలిపినంత ఈజీ కాదు. అక్కడ ఎలా ఉండాలంటే అక్కడ ప్రభు ప్రజెన్స్ ఉంది. ఆ ప్రజెన్స్ ఉన్నప్పుడు అలా అమ్మో ఇక్కడ ప్రభు ఉన్నాడు, కొన్ని సమాధానం పడిపోవాలి, కొన్ని సమాధానాన్ని కోరుకోవాలి, కొన్ని విషయాలు మనం తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఇది ప్రభు యొక్క రొట్టె, ఇది ప్రభు యొక్క రక్తము, ఇది ప్రభు యొక్క శరీరం అని, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అని మనం గ్రహించకపోతే ఏమవుద్దంటే పౌలు అంటున్నాడు, కోరి డిసిజన్లు తెచ్చుకుంటామంట. నేను చాలాసార్లు చెప్తాను, మీరు గమనించండి. మిగిలిపోయిన రొట్టె, మిగిలిపోయిన ద్రాక్షరసం ఎలా పడితే దాన్ని అలా సప్లై చేసేస్తుంటారు. అప్పటి వరకు సీరియస్గా తీసుకున్నది అది. నేను అనుకుంటా, నాకు తెలిసిన నా అనుభవాన్ని బట్టి నా అభిప్రాయం ఇది, ఒకవేళ ఇది ఆజ్ఞగా ఏం తీసుకోవాల్సిన నా అభిప్రాయం, దాన్ని పట్టుకుంటే సేవకులైనా పట్టుకోవాలి, లేదా సంఘ పెద్దలైనా దాని ముగింపు కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి. ఇలా ఆడుకునే పిల్లలు పిలిచి ఈ రొట్టె తినేండ్రా అన్నారంట. మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం అక్కడే మనకు అర్థమైపోతుంది. ఒక సంఘ పెద్ద ప్రెసిడెంట్ గారు చాలాసార్లు చెప్పాను, మీకు అర్థం అవ్వాలి. తన మనవడు అడుగుతున్నాడు, తాతయ్య అందరూ పంచుతుంటారు కదా, ఆడేదో చాక్లెట్ అనుకుంటున్నాడు, వాళ్ళ తాతయ్య వెనకాల తిరుగుతూ, తాతయ్య నాకు కూడా పెట్టు తాతయ్య అంటే, అందరు చూస్తున్నారు ఆగు అన్నాడంట. తాతయ్య ఆగరా అందరూ చూస్తున్నారు అన్నాడట. అందరూ కళ్ళు మూసుకున్న తర్వాత పాస్టర్ గారు అందరూ ఒకేసారి ప్రార్థన చేసుకున్నాను, కానీ అందరూ కళ్ళు మూసుకుని నోరు తెరు అని టక్కమని ఒక మొక్క వేయడట. నడుతూ
కోరి కోరి శిక్షలు తెచ్చుకునే పనులు కదా చెప్పండి. నీకు అంతగా నీ మనవడికి ఆ మొక్కో లేదా ఆ రక్తపు చుక్కో నువ్వు పెట్టుకోనుకుంటే ఇంటికి పోయి పెట్టు, అంతేగాని ఇక్కడ సీరియస్గా పాటిస్తున్న దాన్ని నువ్వు పట్టుకెళ్ళి ఎటకారంగా పిల్లలు పెట్టేసి ఎటకారంగా పని చేసుకుని ఎటకారంగా దాన్ని చేస్తే కొరింథీ సంఘం ఇలాంటి పనులు చేసినందుకే రోగాలు తెచ్చుకున్నారు, ఇలాంటి పనులు చేసుకున్నందుకే నిద్రించిపోయారు, ఇలాంటి పనులు చేసినందుకే హఠాత్తుగా ఆయుష్కాలాన్ని ముగించుకుని అనంతకాలంలోనే వాళ్ళు ఎగిరిపోయారు. ప్రభురాత్రి భోజనాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే ఎఫెక్ట్ అవుతారు. ఇది దేని నుంచి మూలం నుంచి వచ్చిందంటే మనకు తెలుసు, పస్కా నుంచి. పస్కా దేనికి మూలం అంటే మనకు తెలుసు, విడుదలకు గుర్తు. దేనికి విడుదల? ఐగుప్తు నుంచి విడుదలకు గుర్తు. ఫరో అంధకారం నుంచి విడుదల గుర్తు. ఎర్ర సముద్రం పాయలై బయటకు వచ్చిన శత్రువు యొక్క పగ్గాల నుంచి విడుదల గుర్తు. పాప నుంచి విడుదల గుర్తు. లోకం నుంచి విడుదల గుర్తు. పస్కా దేని గుర్తు అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చామని గుర్తు. ఫరో అధికారి నుంచి బయటకు వచ్చామని గుర్తు. అంటే సాతాన్ నుంచి, లోకం నుంచి, లోకమైన ఐగుప్తు నుంచి మేము బయటికి వచ్చేసాం అని తరతరాలు దీన్ని పాటించాలని గుర్తుగా ఇచ్చిందే పస్కా. అయితే దానికన్నా అమూల్యమైనది ఏంటో తెలుసా? ప్రభురాత్రి భోజనం. దాన్ని రద్దు చేశాడు, దాన్ని ఆపేశాడు. అప్పటి వరకు చేస్తున్న పస్కా మీరు ఐగుప్తు నుంచి వచ్చారనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు, మిమ్మల్ని సరాసరి ఐగుప్తు నుంచి కాదు, ఇప్పుడు నేను మిమ్మల్ని లోకం నుంచి బయటికి తీసుకొచ్చాను. ఫరో అధికారి నుంచి మీరు బయటకు వచ్చారని ఇక్కడ కూర్చుంటున్నారేమో. కాదు కాదు కాదు, సాతాను అంధకార సంబంధమైన దురాత్మల సమూహం వాడి యొక్క బంధకాల నుంచి నేను మిమ్మల్ని బయటికి లాక్కొచ్చాను. మీరు ఐగుప్తి పాప నుంచి బయటకు వచ్చారనుకుంటున్నారేమో. కాదు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న యజమానుల పని చేస్తున్నా ఆ పాపం నుంచి మిమ్మల్ని నేను బయటికి తీసుకొచ్చాను. దీని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను కనుక ఇదిగో ఇది మీరు పాటించండి. నేను మారుస్తున్నాను, దీన్ని స్థిరపరుస్తున్నాను. ఇది ఎప్పటికీ జ్ఞాపకార్థంగా ఉండాలి. ఇది ఎప్పటికీ జ్ఞాపకార్థంగా తీసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఐగుప్తిని కాదు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎర్ర సముద్రాన్ని కాదు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఫరోని కాదు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు అన్నాడు, నన్నే జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? నేను రొట్టె విస్తున్నప్పుడు నా శత్రువును సైతం ఏమనకుండా నువ్వు చెయ్యాల్సిన త్వరగా చేయని ఆ రోజు నేను ఎలాగైతే వదిలేశానో నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. విరోధులతో ఎలాగైతే సమాధానం కోరానో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది నా శరీరం అని జ్ఞాపకం చేసుకోవాలి, ఇది నా రక్తం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే ఇప్పుడు వధింపబడుతున్నది గొర్రె పిల్ల కాదు, వధింపబడింది సాక్షాత్తు చెప్పండి నేనే అని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు గుర్తు రావాల్సింది ఇకపై అడ్డు కమ్మి నిలువు కమ్మి కాదు. ఈసారి మీకు గుర్తు రావాల్సింది అడ్డు కమ్మి నిలువు కమ్మికి బిగించి చంపేసిన చెప్పండి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈసారి మీకు గుర్తు రావాల్సింది మరణపు దోత ఐగుప్తిలో మిమ్మల్ని విడుదలకు గురి చేసి ఆ రక్తాన్ని పక్కన పెట్టి విడుదలకు దూరం ఇచ్చిందని మీరు ఐగుప్తిలో ఆ మరణపు దోతను కాదు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవునికి మీకు మధ్యవర్తిగా దోతగా పనిచేస్తున్నా చెప్పండి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకుంది ఆ నిలువు కమ్మి అడ్డు కమ్మని కాదు, ఇప్పుడు సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది గొర్రె పిల్లని కాదు, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది దూతను కాదు, మీరు నన్నే జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అంటే నేను ఎలాగైతే ఇది ఆచరించానో చెప్పండి మీరు అలాగే ఆచరించాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా రక్తం వలనైనా చెప్పండి క్రొత్త నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని నిబంధన చేశా ప్రభు అంటే ప్రభు అన్నాడు ఇక మీరు లోకస్తులు కాదు చెప్పండి నా కుటుంబానికి సంబంధించిన సంఘస్థులు అని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు దూరస్తులు కాదు ఇక్కడి నుంచి చెప్పండి సమీపస్తులని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి మోసే కర్రెత్తాడని జ్ఞాపకం చేసుకుంటున్న మీరు ఇదిగో మిమ్మల్ని విడుదల చేయడానికి దేవుడు నన్ను సిలువకెత్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అంటే పౌలు ద్వారా ప్రభు అంటున్నాడు ఇదిగో ఈ రొట్టెని విరుస్తున్నప్పుడు ఈరోజు పులియని రొట్టె మేము విరుస్తున్నామని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ
ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకుంది. ఇది పులిహోర రొట్టె అని జ్ఞాపకం చేసుకున్న బదులు పాపం లేని మనుష్య కుమారుడు, ఏ పాపం లేని మనుష్య కుమారుడు మన నిమిత్తము పులిసిన రొట్టెగా మారిపోయి, మన నిమిత్తము పాపిగా మారిపోయి, మన నిమిత్తము పాపాత్ముడిగా ఏలాడిపోయి మన కోసం చనిపోయాడని ఈ రొట్టెను చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి.